హాయ్ మామ అందరికి. చాలా మంది సింపుల్ గా 1 ట్యాప్స్ కొడతారు, ఇంకొందరు లైట్ గా ట్రాక్ చేసినా సరే సింపుల్ గా హెడ్ షాట్స్ తగులుతాయి. ఇది ఎలా అసలు? మనం కూడా ట్రాక్ చేస్తాం కానీ మనకు పడవు హెడ్ షాట్స్, కానీ వాళ్ళకి ఎలా పడతాయి? వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు అసలు? అంటే వాళ్ళలో చాలా మంది డిపిఐ వాడతారు, అందుకే వాళ్ళకి హెడ్స్ అంత బాగా పడతాయి. అసలు డిపిఐ అంటే ఏంటి, దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, నేను ఈ రీల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూజ్ అయ్యే చాలా మంచి ఇన్ఫర్మేషన్ రీల్స్ నేను చేస్తాను. ఒక్క ఫాలో కొట్టి చూడు, చాలా నేర్చుకుంటావు నా నుంచి నువ్వు. వాట్ ఈస్ డిపిఐ? డిపిఐ ఫుల్ ఫామ్ డాట్ ఫర్ ఇంచ్. ఈ డిపిఐ అనేది నీ స్క్రీన్ ని చాలా ఫాస్ట్ గా రొటేషన్ చేస్తుంది, అలాగే నీ గేమ్ మూవ్మెంట్ స్పీడ్ చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ డిపిఐ ని నువ్వు యూజ్ చేయడం ద్వారా నువ్వు ట్రాక్ చేసేటప్పుడు ఏం అనేది డైరెక్ట్ గా హెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ M1887, డిసెట్, MP40 ఇలాంటి గన్స్ తో చాలా బాగా హెడ్స్ కొట్టొచ్చు. మీ గేమ్ లో మూవ్మెంట్ స్పీడ్ తో పాటు మీ వాల్ మూవ్మెంట్ స్పీడ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ డిపిఐ అనేది మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ డెవలప్డ్ ఆప్షన్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ స్మాలెస్ట్ విడ్త్ అని వస్తుంది. దీనే మనం డిపిఐ అంటాం. ఇది పెట్టుకోవడం వల్ల మీకు హెడ్స్ చాలా బాగా తగులుతాయి. ఒకవేళ మాకు ఇక్కడ కనిపించట్లేదు అని అంటే డిపిఐ ని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ గా మెసేజ్ చేసి ఎంత పెట్టుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2GB 3GB ఫోన్ కి డిపిఐ వాడకండి. 4GB 6GB ర్యామ్ ఫోన్స్ కి 300 నుంచి 350 లోపే పెట్టుకోండి. మీది హై ఎండ్ డివైస్, మీ ర్యామ్ 8GB 12GB ర్యామ్ ఉంటే మీరు 480 నుంచి 500 లోపు పెట్టుకోవచ్చు. లిమిట్ కి మించి డిపిఐ యూస్ చేస్తే మీ ఫోన్స్ ఊరికే హీట్ అవుతాయి, బ్యాటరీ ఇష్యూస్ వస్తాయి, అలాగే స్క్రీన్ టచ్ సరిగ్గా పనిచేయదు, ఫోన్ పోయే అవకాశం కూడా ఉంది అందుకే నేను చెప్పిన డిపిఐ పెట్టుకోండి. ఇంకే